హలో యూ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే సండే రోజు ఇంటికి అందరు రిలేటివ్స్ వచ్చారు. ఎందుకు వచ్చారో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడైతే మా మమ్మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇడ్లీ. ఇక్కడ చూడండి, మా అన్నయ్య ఇంకా వాళ్ళ కొడుకు చాలా క్యూట్గా ఉంటాడు. ఇంకా అందరైతే రెడీ అవుతున్నారనమాట టెంపుల్కి వెళ్ళడానికి. మా వదిన అయితే మొక్కుకుంది. ఈ బుడ్డోడు కడుపులో ఉన్నప్పుడు మా వదిన అయితే మొక్కుకుంది అనమాట, చిత్తారమ్మకి బోనం సమర్పించుకుంటామని. మా ఇంటి పక్కనే అనమాట చిత్తారమ్మ గుడి. అయితే ఇక్కడ మా మమ్మీ బోనం ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ పొంగలి వండేసింది. ఇంకా బోనంకంతా పసుపు రాసేసి మా మమ్మీ ఇక్కడ కుంకుమ బొట్లు అయితే పెడుతుంది. ఇక్కడైతే మా వదినకి బొట్టు లేదని మా అన్నయ్య వచ్చి బొట్టు పెడుతున్నాడు అనమాట. మా మమ్మీ అయితే ఒక పక్కన ఇంకా బోనం మొత్తం ప్రిపేర్ చేసేస్తుంది. ఇంకా బోనంలోకి పొంగలి అంతా పెడుతూ ఉందన్నమాట. ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలు అలా పెడుతూ ఉంది మా మమ్మీ. సేఫ్గా డెలివరీ అవ్వాలని మా వదిన అయితే అమ్మవారికి మొక్కుందనమాట. ఇంకా మొక్కుకున్నట్టుగానే ఇలా బోనం అయితే సమర్పించుకుంటుంది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరు ఇంటికి వచ్చారనమాట. ఇంకా బోనం అంతా ప్రిపేర్ చేశాక అందరైతే గుడికి వెళ్ళొచ్చారు. చూసారు కదా, ఇలా పొంగలి దానిపైన నిమ్మకాయలు ఇంకా ఉల్లిపాయలు అలా పెట్టుకుంటూ ఉన్నారు. తర్వాత అయితే పెరుగు ఇలా అయితే అమ్మవారికి బోనం రెడీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకో బోనం పెట్టి దాంట్లో పానకం అయితే పోస్తున్నారు. ఇంకా మొత్తం అన్నీ వేసేసాక ఇక్కడైతే పూలదండ కడుతున్నారనమాట బోనంకి పైన కింద. అలాగే గాజులు కూడా ఇలా దారం తీసుకొని దానికి పసుపు రాసి గాజులు పెట్టి ఇంకా ఇలా అయితే కడుతున్నారు. తర్వాత అయితే దానిపైన వేపాకు ఎంత పెడుతున్నారు అనమాట. ఇక్కడైతే మా డాడీ పెద్దనాన్న అయితే కోళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా మా పెద్దనాన్న కూడా మొక్కున్నాడంట 2 కోళ్ళు ఇస్తానని. మా మమ్మీ అయితే అందరికీ పసుపు రాస్తుంది. అందరికీ రాసాక మా వదినకు కూడా ఇలా ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అంతా పసుపు రాస్తుంది అనమాట. నాకైతే మా వదిన శారీ కలర్ కాంబినేషన్ అంతా బాగా నచ్చింది. వాళ్ళ మమ్మీ ఇచ్చారంట ఆ శారీ, చాలా బాగుంది కదా. ఇంకా అలా ఒక్కొక్కరుగా అందరు రెడీ అయిపోతున్నారు. ఇక్కడైతే ఇంకా ఫోటో సెషన్స్ అవుతున్నాయి. మా పెద్దనాన్న చూడండి ఎలా చేస్తున్నాడు. ఇంకా మా అన్నయ్యకి కూడా ఇలా బొట్లు పెడుతుంది పెద్దమ్మ. అందరు రెడీ అవుతున్నారు ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి. ఫొటోస్ తీసేసుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ వదినకి చీర ఇస్తుంది. ఇంకా ఇక్కడ ఫోటోకి పోజ్ ఇస్తున్నారనమాట. అందరు చూడండి ఒక గ్రూప్ ఫోటో. వీడైతే ఏడుస్తూనే ఉన్నాడు మా యాపిల్. వాడి పేరు యాపిల్ అనమాట, నిక్ నేమ్. రియల్ నేమ్ అయితే శ్రేయాంశ్ నందన్. ఇక్కడైతే మా మామ కొడుకుని కూడా తీసుకొని వచ్చి మా మమ్మీకి ఇచ్చారు. ఇద్దరిని పట్టుకొని అయితే ఫోటోలు దిగుతుంది. ఇంకా బయటంతా కాళ్ళు కడిగిచ్చాక ఇక్కడైతే మా మమ్మీ బోనం కూర్చోపెడుతుంది వదినకి. ఇంకా అందరు గుడికి వెళ్ళేసి కోడిని కొట్టుకొని వచ్చారు. ఇక్కడైతే మా మామయ్య చికెన్ అంతా తీసుకొని వాష్ చేస్తున్నారు. అందరూ చికెన్లోకి పసుపు సాల్ట్ వేసి మా మామయ్య అయితే ఇక్కడ చికెన్ అంతా వాష్ చేస్తున్నారు. మా మామయ్య అయితే ఒక మంచి సూప్ చేశారనమాట, చాలా బాగుంది. ఇంకా రెయినీ వింటర్ సీజన్లోకి అయితే ఈ సూప్ ఇంకా అదిరిపోతుందని చెప్పాలి. ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ కలిసి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తారు. లాస్ట్లో ఇలా పూరి ఇంకా చికెన్ కబాబ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే చికెన్ పకోడీ అయితే కొంచెమే చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే కూడా కొంచెం తీసి పెట్టారనమాట. ఇంకా స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, బిర్యానీ అండ్ ఇంకా చికెన్ ఫ్రై, ఆ తర్వాత వైట్ రైస్, ఇంకా పూరీలు, ఇంకా ఆనియన్స్ అయితే పెరుగు పచ్చడి కోసం అనమాట. ఇదైతే చికెన్ కబాబ్. ఇంకా లంచ్ అంతా రెడీ, అందరం తినేసాం. ఇది ఈవినింగ్ అనమాట. మమ్మీ ఈవినింగ్ అందరికీ చికెన్ పకోడీ అయితే ఫ్రై చేస్తున్నారు. అందరం అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ చూడండి సూపర్ అని చెప్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ రివ్యూ చూడండి చికెన్ పకోడీ ఎలా ఉంది. ఇలా మా పెద్దమ్మ అయితే ఫన్ చేస్తూ ఉంది. ఇంకా మా వీడియోస్ పెట్టుకొని నవ్వుకుంటూ ఉన్నాం. మా పెద్దమ్మ నవ్వేది చూసి వీళ్ళందరూ ఇలా నవ్వుతున్నారనమాట. మా పెద్దమ్మ ఈరోజు అబ్బాయి పుణ్యం కాబట్టి అందరం ఇలా బొట్లు పెట్టుకున్నాము అనమాట. ఇంకా రోజు అంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్లోకి అయితే చికెన్ కర్రీ ఎలా ఉంటుందమ్మా. ఇంకా ఫైనల్లీ మా సండే అయితే చాలా బాగా గడిచింది.